రారా మనోడా. ఏంటి జుట్టు తేడాగా ఉంది? ఆగండి. నీ విక్కుడిపోతుంది. పెట్రా. నేనా అమ్మా? మీ బామ్మని చూసినట్టుంది. విగ్గు సరిసేసుకో. చూస్తుందేమో. నిన్నే రా. ఓసారి ముందుకెళ్ళాక వెనక్కి రావడం మా అంశంలోనే లేదు. కావాలంటే నువ్వేరా. పిల్లి పిలుస్తోందిగా, వెళ్ళొచ్చుగా, డబ్బులు ఇస్తుందేమో. ఏమైంది బాబా, తొందరగా సర్చి. ఒరేయ్, నేను కాటికి కాల్ చెప్పాను కానీ కోటికి చేయి సాపలేదురా. హరి, అయ్యో నువ్వు రారా మనవడా. ఏమై ఉంటుంది అమ్మా? ఏటే లేదు. ఏయ్, నేను కాటికి కాల్ చెప్పాను. ఆవిడతో ఎవరు పెట్టుకోమన్నారు? బాగైంది. బావా, నేను ఇదే గెటప్ లో వచ్చి అమ్మ వాళ్ళకి నేను నంది నేను చెప్పకుండా మంగళగిరి పిన్ని అని చెప్పి ఆట పట్టిస్తాను. మీ అమ్మ వాళ్ళకి డీటెయిల్స్ చెప్పలేదా? గెటప్ వేసానని చెప్పాను కానీ నేను ఎలా ఉంటానో వాళ్ళకి తెలియదు. అయితే ఒక ఆట ఆడుకో. చూస్తుంది బావా. అల్లుడు గిరిలో ఉన్నాడే. ఉన్నాడే కాదు, అల్లుడు గిరే. ఆ వెనకెవరు? చిట్టి తల్లి పాపం. అల్లుడు కోసం అశోకవనంలో సీతాదేవిలో గదిలో కూర్చునుంటే అల్లుడు టక్కులతో తిరుగుతాడా? బాధ్యత లేకుండా పోయింది. తేలుస్తా, ఇప్పుడే తెలుస్తా. అటో ఉండవా? మిడిల్ క్లాస్ వాళ్ళలాగా హాల్లో పడుకోవడం ఏంటి? అంత నిద్ర వస్తుంటే వెళ్ళి బెడ్రూమ్ లో పడుకోవచ్చు కదా. లేదు నందు, పేపర్ చదువుతూ నిద్ర పట్టేసింది. మీ పిల్లిని అట్నుంచి అటే బస్ ఎక్కించి రమ్మని గిరితో చెప్పండి. ఇల్లంతా ఇంత ప్రశాంతంగా ఉండి ఎంత కాలం అయిందో. మా పిన్ని నా మాట విందో, ఇంకా వాడి మాట ఎక్కడ వింటుంది? అబ్బా, అయినా ఆవిడ లేనప్పుడు కూడా ఆవిడ్ని తలుచుకోవడం వేస్ట్. కాసేపైనా పీస్ఫుల్ గా ఉండొచ్చు. మీ ఇద్దరికి అసలు బాధ్యత ఉందా? అరే, బిడ్డల్ని కనాలి, తప్పులేదు. బిడ్డల్ని పెంచాలి, తప్పులేదు. కానీ బాధ్యత లేకుండా పెంచడమే పెద్ద తప్పు. హరి, ఎవరి గురించి మాట్లాడుతున్నారు? నాతో మాట్లాడాలి. అరే, చిట్టితల్లి అక్కడ భర్త కోసం అడుగు బయట పెట్టకుండా రూమ్ లోకి వచ్చి నువ్వు కాలక్షేపం చేస్తుంటే మీ అబ్బాయి మాత్రం ఒక అమ్మాయిని బండి మీద ఎక్కించుకుని షికార్లు కొడతాడా? షికార్లు. ఓ, మంగళగిరి పిన్ని గురించి మాట్లాడుతున్నాడు. అయినా బామ్మకి పిల్లకి తేడా తెలీదా? ఆ మాత్రం తెలివితేటలుంటే కదా. ఆ విషయం ఇక్కడ కాదు, అక్కడ చెప్పండి. తెలివితేట సంగత కాదు, బామ్మ సంగతి. హలో, మీరు మాట్లాడకపోతే పిలవండి, నేను మాట్లాడాల్సి ఉంది. మీరు పక్కదరగా. అదిగా చెల్లమ్మా, కోడల్ని ఆషాడానికి పంపామనుకో, కొడుకుని కంట్రోల్ చేసుకోవాల్సిన బాధ్యత నీకు లేదా? ఇదే నా పెంపకం అంటే, ఇదే నా బాధ్యత అంటే. హరి, ఆయన కొంచెం తగ్గితే మంచిదని చెప్పు, లేకపోతే వియంకుడని కూడా చూడను. అది అలా పెట్టమ్మా గడ్డి. అరే, వయసు వచ్చింది, ఏం లాభం? నువ్వేగా కొడుకుని అలా తిరగమని పంపించింది. బాబా, ఫోన్ తీసుకో. అవసరం లేదు, ఫోన్ చేసి ఏం మాట్లాడతావు? బాబా తప్పైపోయింది అంటావు, అంతేగా. కొడుకుని పరాయి వాళ్ళతో తిరగమని పంపించింది నువ్వేగా. బాబా, ఫోన్ తీసుకో. ఫోన్ అవసరం లేదు. అసలు బాధ్యత లేని వాళ్ళతో నేను మాట్లాడను కాక మాట్లాడను. హరి, ఈయనేంటి చాలా కామన్ మ్యాన్ లా ఉన్నాడు? నాకు ఏ యాంగిల్లోనూ బిజినెస్ మ్యాన్ లా కనిపించడం లేదు. అమ్మో, టాపిక్ ఇటుపక్క డైవర్ట్ అయింది, తొందరగా పంపించేయాలి. ఆయన్ని తిట్టి ఏం లాభం చెల్లమ్మా? బాధ్యత తెలుసుకోవాలి. కళ్ళజోడు పెట్టుకోగానే సరికాదు చెల్లమ్మా. కళ్ళజోడికి బాధ్యతకి లింకేం చెల్లమ్మా? అదే నందు. చెల్లమ్మా, ఈ మనిషితో కబుర్లేంటి? అసలు అమ్మాయి ఎవరో కనుక్కోండి, 4 తగిలించండి, విషయం బయటకు వస్తుంది. హరి, విషయం చెప్పి పంపిస్తావో తన్ని పంపిస్తావో, చాయిస్ ఇస్ యోర్స్. చెల్లమ్మా, సారీ, కాఫీ నీళ్ళు కాదు కదా, పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోను. మంచినీళ్ళు తాగితే అందరూ మంచి వాళ్ళలా బాధ్యత లేదు. ఓకే, రండి. మోస్ట్ ఇరిటేటింగ్ పర్సన్. ఆ ముదరష్టపోళ్ళు ఇంకా సేపట్లో వస్తారు. 11,90,000 రెడీ చేసుకోమన్నారు. ఇప్పుడు నేను ఎక్కడి నుంచి రెడీ చేయాలో దేవుడా. తగ్గరంటావా సరోజా? తగ్గుతారు, 10 లక్షలు తగ్గుతారు. మిగతా 2 లక్షలు ఎక్కడి నుంచి తీసుకొస్తావు? సామాన్ల కొట్టు నుంచి తీసుకొస్తాడేమో. ఎందుకంత కోపం? ఏ నగా నట్రా ఏదో తాకట్టు పెట్టి
బాబా ఇది సంసార్లుండే కొంపయ్యా. ఏ? మీరు ఇలా బీర్ బాటిల్ పట్టుకొని తిరిగితే ఏయ్, ఖచ్చితం. ఏ? అబ్బా, ఇట్లాంటి హౌలాగాన్ని ఎట్లా పెళ్లి చేసుకున్నావమ్మా నువ్వు? బాచికి ఫోన్ చేస్తాను. అన్నాయ్, వదినికి మన మీద అనుమానం వచ్చినట్టుకుంది. ఎవరికో ఫోన్ చేస్తుంది. ఎవరికో కాదురా మనకే. నువ్వు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసావుగా. ఛ, ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. డేయ్ చేతి ఇప్పుడు ఇస్తా చూడు జలక్కు. ఏయ్, ఏయ్, నువ్వు తప్పుకో. ఎందుకు? ఏయ్, తప్పుకో. ఏయ్ జాను డార్లే. ఇదిగో రౌడీ బాబు. ఏయ్, ఎవర్రా నీకు రౌడీ దగ్గర పెద్ద పోలీసు సారీ పారేస్తా. సారీ సారీ ఇదిగోండి కర్కసం గారు, మేమంత ఇచ్చుకోలేము. ఒక 3 లక్షలు, తగ్గినాది తగ్గిస్తున్నావు. 2 లక్షలు. ఎప్పుడెత్తా? అది ఒక 2, 3, 4, 5, 6, 7. ఏం జాను డార్లే? ఏయ్, కారే, నువ్వు కొంచెం దూరంగా ఉండయ్యా, ఇప్పుడే తెచ్చిస్తాను. చూసినావు ఇట్లా ఉండాలా? ఇటు రావే బాబా. ఈ 20,000 తీసుకోండి అయ్యా, ఇక్కడి నుంచి వెళ్ళిపోండియా, మీ పుణ్యం ఉంటుంది. పైసలు పట్టుకో. గుడ్ నైట్ జాను డార్లే. నేను జైలుకి వెళ్తే మీకు తోడుండని ఆలోచిస్తున్నాను. లేకపోతే నా కొడుకుని పొడిచి పారేసేవాడిని. ప్రథముడు ప్రథముడు ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ చేసావు? ఛార్జింగ్ అయిపోయింది కానీ ఇక నువ్వు పోతే ఎవరాళ్ళు డబ్బులు తీసుకొని ఇంట్లోంచి వెళ్తున్నారు? అదేనయ్యా, ఆ శివగాడు రౌడీని పంపించాడని చెప్పాం కదా, వాళ్ళే వీళ్ళు. అవునా? పిన్ని నాకన్నా ఫోన్ చేసి ఉండొచ్చు కదా, వాళ్ళంతా తేల్చేవాళ్ళం. ఇదిగో భాస్కర్, నీ భార్య వైపు ఆ రౌడీ విధవ అదోలా చూస్తున్నాడయ్యా. అవునా? ఎవడాడు రే? ఎవడా నువ్వు? రే నేను లేనప్పుడు రావటం కదరా, ఇప్పుడు రారా చూసుకుందాం. నేను నువ్వు తెలుసుకుందాం. బస్తీ మేసవాళ్ళరా. కూల్ కూల్ కూల్. ఏంట్రా కూలు? ఏంటి కూలు? బాబాయ్, నువ్వు అలా స్తంభంలో నిలబడి చూడకపోతే వాళ్ళంతా చూడొచ్చు కదా. ఈసారి రాని వాడంతా తెలుస్తా. ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్. బాబాయ్, సెల్ఫీ. అయ్యో. ఎవరమ్మా నువ్వు? ఎవరు అని అడిగితే సమాధానం చెప్పవే, సరాసరి లోపలికొచ్చేసి ఇల్లు చూసేస్తున్నావు. కొందా అని. ఇల్లు కొంటావా? అవును, 10 లక్షలు ఇస్తా, అమ్మేయండి. ఏంటి 10 లక్షలు ఇస్తావా? మేం అమ్మేయాలా? ఎవత్తివే నువ్వు ముసల్దానా? ఉండక్క, చీపురు తీసుకొస్తాను. పిన్ని పిన్ని పిన్ని. పిన్ని? చిట్టి తల్లి, ఓసరి నువ్వటే నీ అసత్యం కోలా. ఏంటత్తయ్య నడుచుకున్నారా? అవునరా, ఇది వేషంలో మా వదిన విసిగిస్తోందా? హలో, విసిగించట్లేదు, భయపెడుతున్నా, బెదిరిస్తున్నా. ఎప్పుడో మా వదిన చేత నీకుందే. చిట్టి తల్లి అదిగో ఆ చేతిలో ఏంట్రా? విగ్గు నారాయణ, దీంతోనే మా అత్తయ్యని. చాలా ఊరుకోవే. అక్క, చిట్టి తల్లిని అర్జెంట్ గా రూమ్ లో కూర్చోపెట్టాలి. ఆయన వస్తే నేనున్నప్పుడు రాలేదు, మీరున్నప్పుడు మాత్రం బయటకొచ్చింది, ఇది కూడా మారిపోయింది, దీనికి కూడా బాధ్యత లేదు అంటూ వారం రోజుల దాకా చావుగొట్టి చెవులు మూస్తారు. అవునవును, నేను వెళ్తాను. బాగున్నావు చిన్మయ్య. ఎందుకొచ్చా? మా చిట్టి తల్లి గదిలోంచి బయటికి రాదు. రే శివ శివ, నీకు తెలీదు, ఊరుకోనయా. నీకు తెలీదు, నువ్వు ఊరుకోనయా. బాధ్యతగా నీకు విషయం చెప్పాలి. ఏంట్రా అది? ఇప్పుడు ఎందుకులే గానీ ఓసారి చూసి వెళ్ళమను. శాంతి, చిట్టి తల్లి ఒకసారి తలుపు తీయమను, చూసి వెళ్తాడు. జరుగు. చూస్తావే ఇల్లు, చూస్తావే రా. చిట్టి తల్లి, అమ్మా చిట్టి తల్లి. గిరి నిన్ను చూడటానికి వచ్చాడు, ఒకసారి తలుపు తీయమ్మా. తీ. చూడు ఎంత చిక్కిపోయిందో చూడు. నువ్వు ఉన్నావు నీ. ఏంటి ఇది? ఏమో బావా, నాకు అయోమయంగానే ఉంది. రేయ్ శివ, ఫోన్ ఎత్తు. నాకు తెలుసు అన్నయ్య, ఫోను
ఆఫ్ చేసా, బాధ్యత ఉంది. దిల్లు, నాకు మెంట్లో చెల్లో ఉంది కానీ నేను బయట ఉంటాను, విషయం కనుక్కొనిరా. అలాగేలే. అత్తయ్య వస్తాను. సుజాత, వీడికి ఇవాళ ఉంది నా చేతిలో. వీడి కాళ్ళు ఎరగొట్టకపోతే అప్పుడు నన్ను అడుగు. ఎండాకాలం కాబట్టి సరిపోయింది, అదే చలికాలం అయితే చచ్చేవాడిని. అయినా షర్ట్ లేకుండా తిరగడం చాలా కష్టమైపోతుందబ్బా. ఛే, ఏరి వెళ్ళి ఇంకా రాలేదే. ఒరే వెంకట్ బయట ఉన్నాడు రా, బండి గుర్తుపడతాడే. ఒరే నీ అబ్బా, ఈడేట్ సినిమాలో జీవ ఆలీని ఎంతసేపు ఇసుకేంటి మూటేంటి ఎక్కడికి వెళ్తాను అడుగుతాను కానీ బండి గుర్తుపెట్టాడా? ఇది అంతే. ముందు నువ్వు పద. అంతేనంటవా? నమస్తే అన్న. నమస్తే నమస్తే. నువ్వేడేకున్నా? ఏం లేదు తమ్ముళ్ళు, చిన్న రిక్వెస్ట్. ఏంటదే? తొందరగా చెప్పా. లోపలికి వెళ్ళాక మా వాళ్ళతో నాకు ఖర్చు అవుద్ది. ఎంత? 20 మీద 5,000 అంటే 25,000 అయ్యా, అందుకే చొక్కా ఇప్పారు. ఓ, సరే సరే ఇస్తాను ఇస్తాను. ఇద్దావుగా? ఇస్తాను. చెప్తారు వెంకు, ఏమైంది వెంకు? లేకుండా ఎవడని తిరగమన్నాడా? లొట్టుగా నువ్వు ఈ సంగతి చూసుకోరా. నేను జానుడార్లే. బాబు, అమ్మ ఇంట్లో లేదయ్యా. యాడికి పోనా? బయటికి పోయినది బాబు. అయితే నువ్వు లోపలికి వెళ్ళి చొక్కబట్రా. ఏంటయ్యా ఇది? ఆ అమ్మాయి బయటికి వెళ్ళటానికి ఈయనకి చొక్కా తీసుకురావడానికి లింక్ ఏంటయ్యా? కొట్టాననుకో. వద్దయ్యా. షర్ట్ తీసారా లోపలికి వెళ్ళి బాబు ఇదిగోండి. నేనా? మీ అమ్మాయి చెప్పులు బయట ఉన్నాయి, నువ్వేమో మీ అమ్మాయి బయటికి పోయింది అంటున్నావు. ఏంటయ్యా ఈ అన్యాయము? ఒక మనిషికి 2 జతలు చెప్పులు ఉండవా? షర్ట్ తిరగమందా? మీ అమ్మాయి లోపలికి ఇట్లా ఉందని నా అనుమానం. అది కాదు బాబు. షర్ట్ తొడుగుతావా? పొడిచి తొడుగుతానయ్యా, తొడుగుతాను. అది గుండెలు పెట్టుకొని చావు. అరే మేరీ జాన్, లోపలే ఉన్నావు. అయ్యా అయ్యా అయ్యా, నీ దండం పెడతానయ్యా. ఇదిగో నీకు ఇవ్వాల్సిన పాతిక, ఎక్స్ట్రా చొక్కా తొడిగించినందుకు 10,000, మొత్తం 35,000. ఏం రాలట్టుగా పనైనా దారా రారా, గిట్లా తలుపులు బద్దలు కొడదాం. అయ్యా అయ్యా, ఇదిగో ఈ డబ్బు తీసుకొని ఏ సారాయో విస్కీయో బ్రాందీయో తాగి ఎంజాయ్ చేసుకోండి అయ్యా. సరే సరే, ఈసారికి పోతాం. నెక్స్ట్ టైం గిట్లా అమ్మాయి లోపల పెట్టుకుని అబద్ధం చెప్పిర్రు అనుకో, మర్యాద ఉండదు. పదరాట్టుగా పోదాం. నందు, గుడ్ న్యూస్. ఆడిటర్స్ తో నువ్వు చెప్పినట్టే చెప్పాను. ఏం పర్వాలేదు, ఫైల్ ఎల్లుండి సబ్మిట్ చేస్తా అన్నారు. వెరీ గుడ్. చూసావా, మీ పిన్ని కాసేపు అలా బయటికి వెళ్ళిందో లేదో? టైం ఎంత బాగుందో. జరగవనుకున్న పనులన్నీ జరిగిపోయాయి. బాలే చెప్పావురా మనవడా. హాయ్, హర్దాస్ వచ్చా అమితాబ్ బచ్చపన్ లా ఉన్నాడు. ఏరా హర్దాస్, యాడికి బయలుదేరా సూట్ బూట్ వేసుకొని? నేను ఏమే కోడలు పిల్ల, నువ్వేటే అమ్మోర్లో చుట్టూరు పోసుకొని కూర్చున్నా? ఇల్లు లుక్కు తుక్కు అని మాత్రం అనమాక. సర్లే నీ ఇట్టం. వేసవికాలం కదా, చుట్టూరు పోసుకొని ఉంటే కంపు కొట్టకుండా ఉంటది. ఉంచుకో. చాలా దూరం నుంచి వచ్చాం కదా, స్నానం చేసి భోజనం చేద్దుకని రా. నువ్వు ఉండరా కుర్రదువా? నేను రోజు స్నానం చేస్తాననుకుంటున్నావా ఏంటి? నెలలో 1 సారో 2 సార్లు, అదే గొప్ప. ఇదిగో కోడల పిల్ల, చాలా దూరం నుండి నీకోసం ఇది అట్టుకొచ్చా. ఊరికే బండు రొట్టెల మధ్య సర్ది సరికేసుకొని నోరు ఆని తెరిచి తింటారే, ఏంట్రా అది? బర్గరే. బర్గరు. ఆటికన్నా ఇవి చాలా బాగుంటాయి. ఇదిగో కోడల పిల్ల, తిను. నాకొద్దు. బాగుంటాయే, కొరుకు. వద్దా నాన్న? ఓ గట్టిగా ఉంటాయనా? కొరకలేవా? ఉండు, కాకింగిలి చేసిత్తా. నాన్న, ఇది వెళ్ళడం కాదు, దీని దెబ్బకి అమ్మాయి పారిపోయేలా ఉంది. నాకు అలాగే అనిపిస్తుందిరా. ఇప్పుడు తిను, కమ్మగా ఉంటది. వద్దు, డోంట్ టచ్ మీ. వద్దు నాన్న. కాకింగిలి చేశాను కదే, తిను.
టు హెల్ విత్ యువర్ కాకింగ్లీ. గిరి వెళ్ళి డేటా తీసుకురా. డెటాల్ ఎందుకమ్మా? తీసుకురమ్మన్నానా? వెళ్ళు 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 తీసురా వెళ్ళు. ఇప్పుడు డేటాలు ఎందుకు తీసుకురమ్మన్నట్టు? కొంప తీసి కూల్ డ్రింక్ అని నా చేతి తాగిస్తుందా ఏంటి? ఏటే కోడలి పిల్ల అని ఎంతేమన్నా? సర్లే, ఈ పళ్ళుండలు తినకపోతే ఈ జంతికలు తిను. రోడ్డు పక్కన వేడివేడిగా వాయిదించగానే అటుకొచ్చా. పిన్ని వద్దంటోంది కదా, వదిలే, నాకేమో నేను తింటాను. రోడ్ సైడ్ డర్టీ థింగ్స్ తింటారా? తిన్నాం. ఏట్రా అంటుంది? అది అమ్మ డెటాల్. అత్తయ్యా, నేను చేతులు పట్టుకున్నందుకు డేటాలతో కడుక్కుంటున్నావా? కామ్రేడ్, నా గుండెని ఒక కాగడా, నా చేతుల్ని ఒక కరడాలా చేసుకొని నీ అంత తేలుస్తా. బావగారు కాఫీ. ఇంట్లో కూర్చుని వేలకు వేలు సంపాదించాలంటే మమ్మల్ని సంప్రదించండి. ఏమ్మా, ఇంట్లో కూర్చుని వేలకు వేలు సంపాదిస్తే జనం ఇంతమంది రోడ్డు మీద తిరుగుతారు చెప్పు. శాంతి నిజమే. శాంతి అనే పేపర్ నా అయ్యో, రాశి ఫలాలు ఏంటలా? చూసుకుంటాను. నాది సింహరాశి. రాసికే సింహం. అన్నయ్య, ఈ రాశి వాళ్ళకి ఆకస్మిక ధనలాభం అట. యాహూ! అన్నయ్య, ఇప్పుడే బయటికి వెళ్తా. నాకు తెలుసున్నాడు ఎవడో ఒకడు దొరక్కపోడు, నాకు డబ్బులు ఇవ్వకపోడు. అమ్మమ్మ, వాడు కాస్త ఆపమ్మా. బయటికి వెళ్ళి ఏం హంగామా చేస్తాడో ఏమో. మీరేం కంగారు పడకండి బావగారు, ఆయన ఎక్కడికి వెళ్లరు, వెళ్ళలేరు కూడా. కావాలంటే చూడండి, ఇప్పుడే ఆ బన్నీన్ టవల్తో తిరిగి వచ్చేస్తారు. శాంతి శాంతి, అదిగోండి. బీరువాలో నీ చీరలు తప్ప నా డ్రెస్సులు ఏం కనపట్టలేదంటే ఎక్కడికి వెళ్ళాయి? ఉండండి, తీసుకొస్తాను. వంటింట్లోకి వెళ్ళిందేంటి? నా ప్యాంట్లు తీసుకురమ్మంటే వంటింట్లోకి వెళ్ళిందేంటి? ఎంత వంట వాళ్ళం అయితే మాత్రం వంటింట్లో పప్పులు బల్లలు పెట్టాలి కానీ ప్యాంట్లు చొక్కాలు పెడతారా? బాధ్యత లేకపోతే సరే. బట్టలు తెస్తానని చెప్పి గిన్నెలు తెస్తోందేంటి? ఫోన్ తీసుకోండి. ఫోన్ ఎందుకు? చెప్తా. అల్లో మీ బట్టలన్నీ స్టీల్ సామాన్లకి వేసేసాను. ఈ 2 గిన్నెలు వచ్చాయి. అసలు నీకు భారీగా బాధ్యత ఉందా? అరే, నాకంటే నీ గిన్నెలు ఎక్కువైపోయినాయా? అంటే ఈ గిన్నెలాగా నేను తలతలాట్లేదనే కదా? చూస్తా నీ సంగతే, చూస్తా. అయ్యో అక్క, బావగారు, అక్క తొందరగా రండి. ఏమైందమ్మా? నా వల్ల కాదు, ఏమైంది? నేను ఈ ఘోరం చూడలేను. అటు చూడండి, అటు చూడండి. రంగు చీర పువ్వా? ఏంట్రా ఇది? రేయ్, ఏంట్రా ఇది? చూడట్లా చీర ఎందుకు? ఎవరితో నేను ఎందుకు కట్టుకుంటాను? శాంతిది. ఎందుకు ఎందుకు ఎందుకా? నాకు బాధ్యత ఉంది. ఆ శాంతిలాగా బాధ్యతలాగా ఉండలేదు. ఆకస్మిక ధన లాభం అన్నారు కదా, ఇంట్లో కూర్చుని ఆ ధన లాభాన్ని పాడు చేసుకోలేడు. నన్నెవరు ఆపలేరు. ఆగరా. నువ్వు కూడా వస్తావా? నీ రాశి అంటే చెప్పు. కుంభం కదా? దేవుడా, కుంభం అంటే కర్మ. నీకేదో ఉండే ఉంటది. ఏమీ లేదు. ఏడి ఇక్కడ నీకు లేదు. ఏమండి? ఇదిగోండి మీ బట్టలు. నాకు తెలుసు శాంతి, నేను ఇలా చీర కడితే నువ్వు దాచిన నా డ్రెస్సులన్నీ తెచ్చిస్తావని నాకు తెలుసు. లేకపోతే ఇన్ని బట్టలకే 2 గిన్నెలు ఇస్తారా? ఈ తెలివితే తక్కువ లేదు. అన్నయ్య, నేను తయారయ్యి బయటికి వెళ్తా. ధనలాభం ఎంత ఉందో చూసొస్తా. ఫోన్ తీసుకురా. ఎందుకు? తీసుకో. అల్లో, నువ్వు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, ఇంట్లో కూర్చొని డబ్బు సంపాదించుకోవచ్చు. ఏంటి బావగారు, ఇందాక పేపర్లో చదివింది చెప్తున్నారా? ఇదిగో కారు మాసం అప్పుడే మర్చిపోయారా? చెప్పన్నయ్యా, నాతో మాట్లాడతారని చెప్పి వాళ్ళు మాట్లాడుతుంటే వెంట బాధ్యత లేకుండా. సారీ సార్. అన్నయ్య, నువ్వు అలా మాట్లాడకూడదు. నువ్వు నా దేవుడివి. నువ్వు నా నువ్వెక్కడికి వెళ్ళక్కర్లేదురా. కాలనీలో బోల్డ్ మంది పెళ్లిగారు అమ్మాయిలు ఉన్నారు. ఉంటే వాళ్ళకి సంబంధాలు చూడమంటావా? అంత రిస్క్ నీకెందుకు గాని వాళ్ళకి వంటలు నేర్పు. 1 2 అదిరా, నువ్వు మన ఇంట్లోనే వంటలు నేర్పు. బోల్డ్ డబ్బులు వస్తాయి. బోల్డ్ అంటే కోట్లు వస్తాయా? ఏమో రావచ్చు. చేస్తావా లేదా? అలాగే అన్నయ్య. అన్నయ్య, నీ మాట ఎప్పుడైనా కాదన్నా? Very good. ఈ ఐడియా ఏదో బానే ఉంది, కానీ ఎవరేస్తారండి? నా తంటాలు నేను పడతాను కదా. ప్రస్తుతానికి వాడిని బయటికి వెళ్ళకుండా ఆపాను కదా. బీ హ్యాపీ విత్ ఇట్. అంతే.
ఏంటి మావయ్య అంత సీరియస్ గా ఉన్నావు? అత్తే పిచ్చి తిట్టిందా? పదవే పద, ఇవాళ అటో ఇటో తేల్చేస్తాను. వెంకటగిరి పిన్ని లేదు, భువనగిరి బామ్మ లేదని మీ అత్తయ్యతో అంతా నేనే చెప్పేస్తాను. పదవే. నాన్న ఏమైంది? కడుపు రగిలిపోతోందిరా. రగిలితే గ్యాస్ అవసరం చెక్ చేయించుకోవాలి గాని ఇలా అత్తయ్యకి నేనే అని చెప్తే కడుపు తగ్గిపోతుందా? నాన్న ఏమైంది? ఏమైందా? మీరు అటు వెళ్ళగానే ఏం జరిగిందో తెలుసా? ఎక్కడికి వెళ్ళగానే? యూసఫ్ కూడా వెళ్ళగానే. ఏం జరిగింది? వీళ్ళ చెవిటి దద్దం వచ్చాడు. ఒక్కసారి కాదు 100 సార్లు అంటాను, వాడు చెవిటి దద్దమ్మే. అబ్బా ఆయన తర్వాత తిడదు గాని విషయం చెప్పు నాన్న. ఏంటో చెప్పేది? మీరిద్దరు బైక్ మీద వెళ్ళారా? నన్ను అక్కడ చూశాడు. నన్ను ఎవరో అనుకొని నేరుగా ఇక్కడికి అదే వచ్చి అదే జరిగింది. ఓ అందుక అక్కడ నన్ను అంత నీచంగా చూశాడు. నన్ను పురుగులా చూశాడు. మరి అత్తయ్య ఏమనలేదా? ఏమన్నా వినిపిస్తాయి కదా చెవిటి సన్నాసి. అబ్బా బాబాయిని కాదు వీణ్ణి. వీడిని ఏంటి? సారీ ఏదో నేమనలేదా? అబ్బా ఉండు నువ్వు చెప్పావయ్యా. ఏమంటుంది? నువ్వు పిన్నితో వెళ్ళావని మీ అమ్మకి తెలుసు కదా. బామ్మకి పిల్లకి తేడా తెలీదా అని మేము తిట్టుకున్నాం. అమ్మయ్యా. చూడమ్మడు, ఇన్కమ్ టాక్స్ రేటుకి వచ్చినట్టు మీ బాబాయ్ చెప్పా పెట్టకుండా వస్తున్నాడు. పంపించొద్దని మీ నాన్నతో చెప్పు. నాన్న చెప్తే మాత్రం ఏం లాభం మావయ్య? బాబాయ్ ఏమైనా చెప్పొస్తాడా ఏంటి? ఇది నా బాధ్యత అంటూ బయలుదేరుతాడు. అవునవును, వాడి బొంద బాధ్యతను. ఛ! అర్థమైందా? ఏంటి అర్థమైందా? మిమ్మల్ని అర్థమైందా? హరి అయ్యో ఓకే. సారీ నందు, నిద్ర పట్టేసింది. వాట్ అంటే నేను చెప్పిందని వెళ్ళలేదా? చిచి, అయినా మిడిల్ క్లాస్ వాళ్ళలాగా నిలబడి నిద్రపోవడం ఏంటి? నందు, మిడిల్ క్లాస్ వాళ్ళు నిలబడి నిద్రపోతారు. చూడండి మీరేం చేస్తారో నాకు. నందు, నీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను. మా పిన్నిని వెళ్ళగొట్టే ధైర్యం నాకు లేదు. నేను సూటిగా ఒక ప్రశ్న అడుగుతాను, తిట్టకుండా గన్ను తీయకుండా సమాధానం చెప్తావా? ఏంటి? నువ్వు ఇంత బిజినెస్ ని మేనేజ్ చేస్తున్నావు, కలెక్టర్ని మినిస్టర్ని గడగడలాడించేస్తున్నావు. ఆఫ్ కోర్స్. అలాంటిది నువ్వే మా పిన్నిని వెళ్ళగొట్టలేకపోతున్నావు. వెళ్ళగొట్టలేక కాదు, మరి నా స్టేటస్ కి తగ్గ వాళ్ళతోనే నేను డీల్ చేస్తాను. వెళ్ళగొట్టడానికి స్టేటస్ ఏంటి నందు? నీకు వెళ్ళగొట్టే ధైర్యం లేదని చెప్పచ్చుకో. ఏమన్నారు? ఆ ఓల్డ్ డర్టీ లేడీని వెళ్ళగొట్టే ధైర్యం నాకు లేదా? మీరు చూస్తూనే ఉండండి, నేను వెళ్ళగొడతాను. ఆ పంజి నా నెత్తిన పాలు పోసింది అనుభవుతావు. మళ్ళీ ఏంటది మిడిల్ క్లాస్ వాళ్ళ? సారీ, వెరీ వెరీ సారీ. అయితే మా పిన్ని నువ్వే పంపించేస్తావు. 100%. కానీ మీరు మళ్ళీ సెంటిమెంట్ ప్లే చేయకూడదు. నో నందు, నువ్వు తన మెడ పెట్టుకుని బయటికి గెంటినా నేను. దట్స్ గుడ్. ఇలాగే చూస్తూ ఉండండి. కంపెనీ పని మీద నేను ఢిల్లీ వెళ్ళి 2 days లో వస్తాను. వచ్చాక ఆ సంగతి ఏంటో చూస్తాను. థ్యాంక్ యూ నందు. అమ్మయ్యా, నందు ఛాలెంజ్ చేసిన విషయం అమ్మడికి కానీ గిరికి కానీ తెలియకూడదు. తెలిస్తే మళ్ళీ రెచ్చిపోతా.